సారు ఇంకొక 10 నిమిషాల్లో మన సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే కూర్చోవాలి. క్రమశిక్షణకు మారు పేరు మనం బీఆర్ఎస్ పార్టీ అంటే ఎట్లా? అరే తండు గదిలే రో జై బోలో జై వనమన్న, తండు గదిలే రో జై బోలో జై వనమన్న, తండు గదిలే రో జై బోలో జై వనమన్న, తండు గదిలే రో జై బోలో జై వనమన్న. గులాబీలు పూసినట్టు గుంపు గదిలరో తండు గదిలే రో తండు గదిలేరో జై బోలో జై వనమన్న. అరే దయచేసి మీడియా గ్యాలరీలో ఉన్న వాళ్ళు దయచేసి ఇటు పక్క కన్నా రండి, కొంచెం వెనక్కి కన్నపోండి. ఇక్కడ కూడా ఇది కూడా మీడియా గ్యాలరీనే. దయచేసి కొంచెం వెనక్కి పోరి ప్లీజ్. మీడియా గ్యాలరీ నుంచి వెనక్కి వెళ్ళండి, మీద పడకుర్రి. ఇప్పుడు చెల్లె మధుప్రియ వస్తుంది, గట్టిగా సపోర్ట్ కొట్టి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం పాట అన్నా? గులాబీ జెండానా పాడదామన్నా? ఉన్నారా అన్న అందరూ? ఒక్కసారి గట్టిగా. ఇంకా గింతేనా? జరగనా? నేను అటు రావాలా? ఎటు వచ్చినా మీరు మాట్లాడరు కదన్నా, ఎందుకే వేస్ట్, టైం వేస్ట్. ఇటు నిల్చోవాలా? ఓకే, ఇప్పుడు ఎప్పుడు ఏం పాట పాడదాం చెప్పురు ఇక. ఏం పాట? గులాబీ జెండానా? గులాబీ జెండా పాట మళ్ళొకసారి మీరు అడిగినందుకు వాడతా. కానీ మీరు గింత సప్పగా ఉంటారంటే సచ్చినవాడా? గింత సప్పగా ఉంటా అంటే అసలే వాడా అంటున్నా. సావు నోట్ల తలబెట్టి మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఒకటే నినాదంతో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని షురూ చేసి మన కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ బాపు. ఇప్పుడు తెలంగాణని బంగారు తెలంగాణ ప్రగతి దారిలో నడిపించేందుకు గత 10 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. కాబట్టి ఒకసారి గట్టిగా 2 చేతులు పైకి లేపి కేసీఆర్ బాబు కోసం గట్టిగా చప్పట్లు కొడదామా అన్న? దయచేసి మీడియా గ్యాలరీలో బయటి వాళ్ళు ఉన్నారంట కొంచెం, ఎందుకంటే వాళ్ళకి మనం సహకరించాలి. ఈరోజు ఈ మీడియా ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సభలో తెలియాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. కొంచెం జరగాలన్నా ప్లీజ్, అర్థం చేసుకోండి. రెడీయా? ఇంకా ఒక్కసారి ఈ ప్రాంగణంలో ఉన్న నా మీద ప్రేమ కోసం కాకపోయినా ఒక్కసారి కేసీఆర్ బాబు మీద ప్రేమ ఉంటే అందరు గులాబీ కండువలు పైకి లేపరా? గులాబీ కండువలు అందరూ అంతేనా? ఇంకెవరి దగ్గర లేవా కండువలు? ఇక్కడ ఒక లేడీ గ్యాంగ్ ఉందా? ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, ఉన్నారు కదా. రెడీయా? పాడదామా? ఈ పాటకి మళ్ళొక్కసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళు అందరూ గులాబీ జెండాలు ఊపుతూనే ఉండాలి. గులాబీ కండువలు లేని వాళ్ళు సపర్లు కొట్టాలి. రెడీయా? పాడదామా? గులాబీల జెండాల పాటనే కావాలా మీకు? అదే పాట కావాలా? నడువు నడువు నడవవే రామక్క. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే పాడతానా, లేకపోతే వాడా? ఒక్కసారి గట్టిగా. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క. 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 ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇటు ఎవరు సపోర్ట్ చేయరానే? ఇటు ఎవరు లేరా? ఏ గులాబీల జెండలమ్మ, గులాబీల గులాబీల. ఒక్క నిమిషం, నేను గులాబీల అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెండలమ్మ అనాలి. ఒకసారి గట్టిగా అందామా? గులాబీల జెండలమ్మ, గులాబీల గులాబీల. ఇంకొంచెం గట్టిగా అన్న. ఇట్లనే మొన్న ఒక దేవరకొండ మీటింగ్ లో ఇట్లనే వాడితే
నిజంగా దేవరకొండకు పోతే మస్తు మళ్ళొకసారి పోవాలనిపించింది. కొత్తగూడెంకి మళ్ళీ రావాలనిపించాలా లేదా? ఒక్కసారి గట్టిగా గులాబీల జెండలమ్మ గులాబీ అన్న ఒక్క నిమిషం. గులాబీల వినబడతలే నాకు. కుర్చీలలో కూర్చున్న వండుకు రాని ఒక డౌట్ వస్తుంది నాకు. నిద్రపోయారు రాని అందరు కుర్చీలో కూర్చున్న లేదు కదా? ఒక్కసారి గట్టిగా గులాబీల జెండలమ్మ గులాబీల 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 జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక కారును గురుతుంచుకో రామక గురుతుల గురుతుంచుకో రామక కారును గురుతుంచుకో రామక ఏ గులాబీల జెండలమ్మ గులాబీల ఏ గులాబీల ఏ గులాబీల ఏ గులాబీల ఏ గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక గులాబీల జెండలే రామక గురుతుల గురుతుంచుకో రామక. నాడు పల్లెర్లు మొలిసినట్టి పాలమోతి చూసినో నేడు ప్రగతి పాట వట్టినట్టి పల్లెల చూసత్తమా ఓ అన్నో ఓ అన్నో దేని కొట్టేద్దాం దేని కొట్టేద్దాం ఒక్కసారి నేను గట్టిగా అడుగుతానా దేని కొట్టేద్దాం దేని కొట్టేద్దాం కారు స్టీరింగ్ ఎవరి చేతులు ఉండాలి ఎవరి చేతులు ఉండాలి కేసీఆర్ బాబు చేతికి మళ్ళొక్కసారి స్టీరింగ్ ఇద్దామా ఓ అన్నా ఒక్కసారి కొత్తగూడెం మొత్తం రెండు చేతులు పైకి లేపి సప్పట్లు కొడుతూ చూడాలనుందన్న రెడీయా ఓ అన్నా కారుకు ఓటేద్దామా నా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా ఓ అన్నా కారుకు ఓటేద్దామా నా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా ఓ అన్నా కారుకు ఓటేద్దామా మా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా ఓ అన్నా కారును ఓటేద్దామా మా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా. నాడు పల్లెర్లు మలిసినట్టి పాలమోని చూసినా మలిసినట్టి పాలమోని చూసినా నాడు పల్లెర్లు మలిసినట్టి పాలమోని చూసినా పల్లెర్లు మలిసినట్టి పాలమోని చూసినా నేడు ప్రగతి బాట వట్టినట్టి పల్లెల చూసత్తమా ఓ అన్నా ఓ అన్నా ఓ అన్నా కారుకు ఓటేద్దామా నా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా ఓ అన్నా కారుకు ఓటేద్దామా నా అన్నా కేసీఆర్ను గెలిపిద్దామా. ఏయ్ దోస్తల దిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తి కట్టుకుందమా ఏ దోస్తల దిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తల దిన్నందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా బంగారు తెలంగాణలో చల్ బంగారు తెలంగాణలో భాగమైపోయమా దోస్తలదే దోస్తలదే దోస్తల దిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తల దిన్నందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా. హలో హలో ఏయ్ మరికొద్ది సేపట్లో మన తెలంగాణ జాతిపిత గులాబీ దళపతి సీఎం కేసీఆర్ బాబు మన మధ్యలోకి రాబోతున్నారు కాబట్టి ఒక్కసారి దయచేసి అందరూ గులాబీ కండువలతో స్వాగతం పలుకుదాము. ఆ చేతులారతి కాళ్ళ గజల గమ్మతి బంగారు తెలంగాణకై కదులుతున్న యుమ్మతే కాళ్ళ గజల గమ్మతి బంగారు తెలంగాణ కదులుతున్న యుమ్మతే ఆ చేతులారతి కాళ్ళ గజల గమ్మతి ఆ చేతులారతి కాళ్ళ గజల గమ్మతి ఆ చేతులారతి కాళ్ళ గజల గమ్మతి
ఒక్కసారి గట్టిగా మీ అందరూ ఓ వేసుకుంటా చూడాలన్నది ఒకసారి గట్టిగా ఒక్కసారి రెడీ కారెనక కారు పెట్టి గులాబీ దండ బట్టి పైలల్లి ఒక్కసారి ఈడున్నోళ్ళు కొంచెం హుషారుగా ఉన్నారు ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఏమైంది నేరాలు గోరాలు చూస్తారా కొత్తగా చూస్తారా మా ముఖం ఏమన్నా ఇప్పటివరకు చూడలే ఎప్పుడు కారెనక కారు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా అని అసలు ఈ టెంట్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారా అసలు ఇక్కడ చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు నమస్తే అందరికి ఒకసారి రెడీయా డాన్స్ చేద్దామా రెడీయా కారెనక కారు పెట్టి గులాబీ దండ బట్టి పైలల్లి పైలల్లి పై ఒక్క నిమిషం నిజాయితీగా ఒక మాట చెప్పనా మీ అందరికంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా నయం ఉన్నారు తెలుసా మీ అందరూ రెడీయా ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ కారెనక కారు పెట్టి గులాబీ దండ బట్టి పైలల్లి 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 వస్తున్నాడే మన అన్న కేసీఆర్ 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 కారెనక కారు పెట్టి గులాబీ దండ బట్టి 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 అన్న ఇంకొక 5 నిమిషాల్లో కేసీఆర్ బాబు రాబోతున్నారు కాబట్టి బయట ఎవరున్నా ఇంకా లోపలికి రావాలి ఒక్కసారి ఇంతేనా కొత్తగూడెం ఇంతేనా అన్న ఏం మాట్లాడరా అన్న మీరు ఇంతేనా అమ్మతోడు ఇంకొంచెం గట్టిగా ఇంకా ఇంకా ఒక్కసారి ఇంకొక 5 నిమిషాలలో కేసీఆర్ సార్ మన మధ్యలోకి రాబోతున్నారు కాబట్టి తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డ కేసీఆర్ సార్ కోసం ఒక్కసారి గట్టిగా బయలెల్లి 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 వస్తున్నాడే మన అన్న కేసీఆర్ 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 మన ఆడకొచ్చినాడే రైతు బంధు తెచ్చినాడే అన్న కేసీఆర్ రైతు బంధు తెచ్చినాడే మన అన్న కేసీఆర్ ఆదర పింఛనిచ్చినాడే మన అన్న కేసీఆర్ తగు నీరు
కనీసం జై తెలంగాణ కూడా అనరానే. దండం పెడితే ఒక్కసారి అందరు పిడికిలి బిగించి మన కోసం, మన తెలంగాణ కోసం, మన తెలంగాణ ప్రగతి దారిలో నడవాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ప్రగతి దారిలో అభివృద్ధిని నడిపిస్తున్న కేసీఆర్ బాబు కోసమైనా, మన తెలంగాణ కోసమైనా మనం ఎవరు మొహం చూసి ఓటేయాలి? కేసీఆర్ బాబు మొహం చూసి మనం అందరం కూడా మన మా అన్నకి ఓటేద్దామా లేదా? గెలిపించుకుందామా లేదా? జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రసాద్ అన్న. జై తెలంగాణ. జై జై తెలంగాణ. ఇంకొక 5 నిమిషాల్లో మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి సార్ 5 నిమిషాల్లో మన సభా ప్రాంగణానికి వచ్చేస్తున్నారు. దయచేసి బయట ఎవ్వరు ఉన్నా లోపలికి రావాలి. ఈ కొత్తగూడెం గడ్డకు సారు ఏం చెప్పనున్నారో, ఏం ఇవ్వనున్నారో ఆయన మనసులో ఉంది. ఇక్కడికి వచ్చి చెప్పుతాడు కాబట్టి ఒక్కసారి గట్టిగా అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పథకాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క యోధుడు మన కేసీఆర్ సార్. ఆయనకు మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? నా యూత్ చెప్పాలి, ఉందా లేదా? బరాబర్ ఉంది కదా. మరి నేను పాటతోని కృతజ్ఞత చెప్తా, మీరు సప్పట్లతోని కృతజ్ఞత చెప్పాలి. ఇటు పక్కనున్నోళ్ళు రెడీయా? 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 ఒక్కసారి చేతులెత్తి చెప్పు. రెడీయా? సిద్ధమేనా? మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. గెలిపియాలి కదా మళ్ళీ. దయచేసి అన్న, ఇది సారు పాట, సారు కోసం, సారు పెట్టిన పథకాల కోసం పాడుకుంటున్న పాట. సప్పట్లు మాత్రం ఎవ్వరు కొట్టకుండా ఉండొద్దు. మేము పాటతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాం, మీరు సప్పట్లతో కృతజ్ఞత చెప్పాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సప్పట్లు కొడతారు పాట అయిపోయినంతసేపు. మీరు కూడా మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. కొట్టాలి, తప్పట్లు కొట్టాలి అందరూ. బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు. ఆపు. నేను ఒకే ఒక్క పథకం గురించి క్లుప్తంగా చెప్తానా. ఆసరా పింఛన్లు బీడీ కార్మికులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, ముసలి తల్లులకు, ముసలి తండ్రులకు, వికలాంగులకు
2,000 రూపాయలు 200 ఉన్న నుంచి 2,000 రూపాయలు చేసి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే దాన్ని 4,000 3,000 నుంచి 6,000 చేస్తాన్న మనసున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్ సార్. బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుంట ఉన్న ఒంటరి మహిళలకు, బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతులకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతులకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతులకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతులకు, ఎటుగాని బ్రతుకులకు ఏనుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చే, తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు, మల్ల గెలిచి రావాలి 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 మనసు గల్ల సర్కారు. ఇంత మంచి పథకాలను పెట్టిన మన సారును చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కండ్లు మండుతున్నాయి. ఇన్ని పథకాలను చూస్తే, ఇంత అభివృద్ధిని చూస్తే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కండ్లు మండుతున్నాయా లేవా? అవును, మండుతున్నాయా లేదా? చెప్పుర్రి, ఏమై గీలేమో సలబడ్డరు, ఏమైందన్నా? కండ్లు మండుతున్నాయా లేదా? ఏమో నిట్టూర్పుకున్నావు నువ్వు.